ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 982వ నామం యోని ముద్ర. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ యోని ముద్రాయై నమ. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని దశముద్ర సమారాధ్య అని కీర్తించుకున్నాం. అంటే దశముద్రల చేత పూజింపబడే తల్లి అని తెలుసుకున్నాం. ఈ దశముద్రలలో 9వ ముద్ర యోని ముద్ర. ఈ ముద్రను అమ్మవారికి నమస్కరించడానికి మనం వేస్తాం. దీనికే నమస్కార ముద్ర అనే పేరు కూడా ఉంది. శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ ముద్రను నమస్కార ముద్రగా పిలుస్తారు. ఈ ముద్రతో సేవించబడే తల్లి ఈ నామంలో యోని ముద్ర అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో యోని అనే శబ్దానికి కారణము అనే అర్థం ఉంది అని మనం ఇంతకు ముందు నామాలలో తెలుసుకున్నాం. అయోనిహి అంటే ఏ కారణము లేని తల్లి అని తెలుసుకున్నాం. అమ్మవారు ఈ సకల జగత్తుకు కారణము కానీ ఆమెకు కారణము ఏదీ లేదు. దశముద్రలలో ఈ యోని ముద్ర వేయడం ద్వారా అమ్మవారి యొక్క జ్ఞానము తద్వారా అనుగ్రహము కలుగుతాయి అని పెద్దలు చెబుతారు. అయితే ఈ ముద్రలను నమస్కారములను గురువుగారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఒక మహాశక్తిని మనం ఆరాధన చేసే సమయంలో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గురువుగారు లేనివారు అమ్మవారి యొక్క ఈ నామాన్ని స్మరించడం ద్వారా జపించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అని పెద్దలు చెబుతారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.